నా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ ప్రభుత్వ డిఫెన్స్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. 40,000 వరకు శాలరీకి అయితే పొందవచ్చు అనమాట. సో మీరు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. పక్కా గవర్నమెంట్ జాబ్స్ ఇవి, ఎలాంటి టెంపరరీ కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. ఎంటీఎస్ జాబ్స్, అసిస్టెంట్ జాబ్స్, డివిజన్ క్లర్క్ జాబ్స్, ఇలా వేరు వేరు జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో అవన్నీ కూడా అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కి సంబంధించిన విభాగం నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో వీళ్ళైతే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అకౌంటెంట్ అని, స్టెనోగ్రాఫర్ అని చెప్పి, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్మెన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మ్యాన్ మేట్, కార్పెంటర్, స్మిత్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో మనకి అన్ని కేటగిరీస్ లో మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు లెవెల్ 2, లెవెల్ 1 సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 19,000 నుంచి 63,000 అని చెప్పి, 25,000 నుంచి 81,000 అని చెప్పి, తర్వాత 18,000 నుంచి 56,000 దాకా ఇలా మీకు అయితే సాలరీస్ అయితే వేరే అయితే అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి. తర్వాత ఇక్కడ మనకి ముందుగా మనకి ఎంటీఎస్ జాబ్స్ అయితే చూద్దాం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కి. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుంచి 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, బీటెక్ చేసిన వాళ్ళు కూడా, ఎందుకంటే అలాగ 10th సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలి. కాకపోతే మీకు ల్యాబొరేటరీకి సంబంధించిన 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళకి ప్రిఫరబుల్ అయితే ఉంది. అప్లై చేయకూడదు అనేం కాదు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చు. మళ్ళీ కుక్ అనే జాబ్ కి అయితే ఉందన్నమాట. 18 నుంచి 25 ఇయర్స్ వరకు 10th పాస్ అయితే సరిపోతుంది. ఇది కూడా ఇదేంటి ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ అంటే ఏంటంటే మీకు కుకింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే వంట చేయడం అయితే వచ్చి ఉండాలి ఆ కుక్ జాబ్ కి అనేది. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫర్ అని ఇచ్చారు. ఇది కూడా ఇంటర్ గానీ, డిప్లొమా గానీ పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కూడా అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చేసిన వాళ్ళైతే ఈ ఫోటోగ్రఫీ జాబ్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి స్టోర్ కీపర్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఇంటర్ పాస్ అవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంట్స్ ఇన్ ఏ స్టోర్. సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కానీ, లేకపోతే ఎలాంటిది ప్రైవేట్ సెక్టార్ లో వాటిలో అయినా సరే, మీరు ఏదైనా స్టోర్ కి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే హ్యాండిల్ చేయడానికి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో మీకు కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ మీద మీకు 30 words per minute అయితే మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అంతే. సో ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కి సంబంధించి ఇది కూడా 18 నుంచి 27 ఇయర్స్ అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ మీకు డెస్క్ టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. సో టైపింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అకౌంటెంట్ అనే జాబ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు 18 నుంచి. సో మీరు డిగ్రీ ఇన్ కామర్స్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాంటి డిగ్రీ కామర్స్ లో చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్ చదివి మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అకౌంట్ కి సంబంధించి, బడ్జెట్ వర్క్ కి సంబంధించి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్పుడు ఇంటర్ చదివిన వాళ్ళైతే ఈ అకౌంటెంట్ అనే జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కి, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్రూషియల్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఓబీసీకి ఎక్స్ట్రా 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే ఎక్స్ట్రా 5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. దాన్ని బట్టి చూసి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 100 marks కి. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు
టైపింగ్ టెస్ట్ వాళ్ళకైతే టైపింగ్ రిలేటెడ్ జాబ్స్కి అయితే టైపింగ్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎలాంటిదైతే ఉండదన్నమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇప్పుడు చూసినట్లయితే మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి దానికి ఎలాంటి టైపింగ్ టెస్ట్ అయితే ఉండదు. సో మీకు ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్‌లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇవే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి 2 అవర్స్ పాటయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని చదివి మాత్రం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఒకసారి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే మీరు పీడీఎఫ్ చేసుకొని ఉంచుకోండి. సో అప్లై చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో మీకైతే ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. అప్లై చేయడానికి మనకి 7th జనవరి నుంచి అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది వెబ్‌సైట్ అనేది. సో ఆ లోపలగా అయితే మీరు అన్నీ చెక్ చేసుకోండి. మీకు సంబంధించిన సర్టిఫికేషన్స్ అవన్నీ ఉన్నాయా లేదా అన్నీ సెట్ చేసుకొని తర్వాత మనకి 7th జనవరి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 6th ఫిబ్రవరి లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ దాకా వెయిట్ చేయమాకండి. మీరు ఎలిజిబుల్ అయినట్లయితే వెంటనే అయితే అప్లై చేయండి 7th జనవరి నాడు. సో మీ అలారం అయితే పెట్టుకోండి. అంటే మీ ఫోన్‌లో అలారం అయితే సెట్ చేసుకోండి 7th జనవరి నాటికి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరు మర్చిపోకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మీకైతే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.